కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అన్నమయ్య జిల్లా కేంద్రంగా మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లికి మార్పు ఉంటుందంటూ కూడా ఇప్పటికే పేర్కొంది. ఇక ఇప్పటి వరకు జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటి జిల్లా కేంద్రం మార్చవద్దు అంటూ మంత్రి రామ్ ప్రసాద్ కన్నీళ్లు పెట్టుకున్నారు. కేబినెట్ సమావేశంలో సీఎం ముందు ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. మంత్రిని ఓదార్చారు సీఎం చంద్రబాబు. కేబినెట్ భేటీ తర్వాత కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు ఆయన. అలా కన్నీళ్లు పెట్టుకుంటూనే బయటకు వచ్చారు మంత్రి. ఆ విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అన్నమయ్య జిల్లా కేంద్రం మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లికి షిఫ్ట్ చేస్తుంది కేబినెట్. అయితే ఇప్పటి వరకు జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటి మార్చవద్దు అంటూ కూడా మంత్రి రామ్ ప్రసాద్ కన్నీళ్లు పెట్టుకున్నారు. కేబినెట్ సమావేశంలో సీఎం ముందే ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. మంత్రిని ఓదార్చారు సీఎం. అలానే కన్నీళ్లు పెట్టుకుంటూ సైతం ఆయన బయటికి వచ్చేశారు. అయితే బయటకి వస్తున్నప్పుడు కూడా రికార్డ్ అయిన విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ప్రెసెంట్ ఏపీ కేబినెట్ ఒక కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవాలి. అన్నమయ్య జిల్లా కేబినెట్ మారుస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. అన్నమయ్య జిల్లా కేంద్ర కేబినెట్ ఇప్పుడు మదనపల్లికి మార్చింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఇటు మదనపల్లి నుండి రాయచోటి నుండి మదనపల్లికి కేంద్ర కేబినెట్ గా మార్చినట్టు అర్థమవుతోంది. దీనికి సంబంధించి మంత్రి సైతం కన్నీళ్లు పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? మంత్రి రామ్ ప్రసాద్ భావోద్వేగానికి గురవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అనుకోవాలి? అక్కడ సిచ్యువేషన్ ఏంటి రాజేష్? జిల్లాల పునర్విభజనకు సంబంధించి ఈ రోజు కేబినెట్లో కీలక చర్చ జరిగింది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో అధికారులతో 2 సార్లు సమావేశమయ్యి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దానిలో భాగంగా ఈరోజు కేబినెట్లో కొనసాగింపుగా దానికి నిర్ణయాన్ని తీసుకుని ఆమోదం కూడా కేబినెట్ అప్రూవల్ ఇచ్చింది. దాంట్లో ప్రధానంగా ఏంటంటే ఇప్పటివరకు అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి ఉండేది. రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఇప్పటివరకు కొనసాగుతూ వస్తుంది. కానీ ఇప్పుడు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం అన్నమయ్య జిల్లాను కొనసాగిస్తూ హెడ్ క్వార్టర్గా రాయచోటి ప్లేస్లో మదనపల్లిని తీసుకురాబోతున్నారు. వాస్తవంగా ముందు మదనపల్లిని ప్రత్యేక జిల్లాగా తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా 3 జిల్లాలు పోలవరం జిల్లా, మార్కాపురం, మదనపల్లి జిల్లాలుగా తీసుకోవాలని ముందుగా భావించారు. తర్వాత నెల రోజులుగా ప్రజల నుండి వస్తున్న అభ్యంతరాలు కానీ లేకపోతే స్వీకరణలన్నీ తీసుకున్న తర్వాత మదనపల్లి జిల్లాని కాకుండా అన్నమయ్య జిల్లాని కొనసాగిస్తూ రాయచోటి హెడ్ క్వార్టర్ ఉంటే దాన్ని హెడ్ క్వార్టర్ని మదనపల్లికి మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా కేబినెట్ కూడా అప్రూవల్ ఇచ్చింది. వాస్తవానికి అన్నమయ్య జిల్లా ఇంతకుముందు అన్నమయ్య జిల్లాలో దాదాపు 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాలు తంబాలపల్లి, అదేవిధంగా రాజంపేట, రైల్వే కోడూరు, అదేవిధంగా మదనపల్లి, పీలేరు, ఇవన్నీ కూడా పొంగనూరు, ఇవన్నీ 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పుడు జిల్లాల పునర్విభజన నేపథ్యంలోనే అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరుని తిరుపతిలో, రాజంపేటని కడపలో మారుస్తున్నారు. అదేవిధంగా రాయచోటి హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి దాన్ని మదనపల్లికి మారుస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి కేబినెట్లో దీనికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవడంతోనే మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కొంత భావోద్వేగానికి గురయ్యారు. ఎందుకంటే రాయచోటి ఇప్పటివరకు అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉంది. కేంద్రంగా అక్కడి నుంచే పాలనంతా సాగుతుంది, జిల్లా పాలన అంతా. కానీ ఇప్పుడు అనూహ్యంగా మదనపల్లికి హెడ్ క్వార్టర్ మార్చడం ద్వారా పూర్తిగా అక్కడ అభివృద్ధి ఆగిపోతుంది. రెండోది, ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేకపోయానంటూ ఆయన కేబినెట్లో కన్నీళ్లు పెట్టుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఓదార్చినట్టుగా తెలుస్తుంది. బయటకు వచ్చిన తర్వాత కూడా కేబినెట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మండిపల్లి కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళారు. మీడియాతో మాట్లాడడానికి కూడా ఆయన ఇష్టపడలేదు, కన్నీళ్లు పెట్టుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు జిల్లాల విభజన కారణంగానే రాయచోటిని మదనపల్లికి మార్చాల్సి వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ చెబుతున్నారు. ఎందుకంటే కేవలం రాయచోటిని మాత్రమే పరిగణలోకి తీసుకుంటే కనుక మిగతా నియోజకవర్గాలు ఇబ్బంది పడతాయి. మిగతా నియోజకవర్గాల ప్రజల సెంటిమెంటు, భావోద్వేగాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు రాయచోటిని మదనపల్లికి మారుస్తున్నామని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే కొత్తగా 2 జిల్లాలు మాత్రం రాబోతున్నాయి. అవేంటంటే రంపచోడవరం కేంద్రంగా పోలవరం, అదేవిధంగా అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లి, 2 జిల్లాలు మాత్రమే, మార్కాపురం, ఈ 2 జిల్లాలు మాత్రం రాబోతున్నాయి. 3వ జిల్లాగా మదనపల్లి అనుకున్నారు. కానీ ఇప్పుడు హెడ్ క్వార్టర్ మాత్రమే మారుస్తున్న నేపథ్యంలో అదనంగా 2 జిల్లాలు యాడ్ అవబోతున్నాయి. 26 జిల్లాలు 28 జిల్లాలు కాబోతున్నాయి. 5 కొత్త రెవెన్యూ డివిజన్లు రాబోతున్నాయి. మరి కాసేపట్లోని జిల్లాలకు సంబంధించినటువంటి వివరాలు, రెవెన్యూ డివిజన్ సంబంధించిన వివరాలతో సాయంత్రంలోపు ఒక గెజిట్ నోటిఫికేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉంది. ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అది అమల్లో కూడా వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ మొత్తం వ్యవహారం అంతా అన్ని చోట్ల కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ రాయచోటి అనేది పెద్ద ఇష్యూ అయిపోతున్న నేపథ్యంలోనే మండిపల్లి రాంప్రసాద్
రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు స్థానికంగా రాయచోటిలో కూడా అక్కడ స్థానిక ప్రజలు, రాజకీయ నాయకులు ఒక జేఏసీకి ఏర్పడి అనేక ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినపడుతుంది. కొంతమంది మున్సిపల్ చైర్మన్లు, అదేవిధంగా అక్కడ వార్డు కౌన్సిలర్లు కూడా రాజీనామాలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఏం చేయబోతున్నారు అనేది ఒక ఉత్కంఠ కనబడుతుంది. ఇప్పుడు రాయచోటి నుండి వస్తున్నటువంటి అభ్యంతరాలు, ప్రజలు వస్తున్న ఆందోళన పరిగణలో తీసుకుని మరొకసారి ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకుంటుందా, లేకపోతే మిగతా నియోజకవర్గాల ప్రజల అభ్యంతరాలు, లేకపోతే అక్కడ ఉన్న భావోద్వేగాలను పరిగణలో తీసుకుని ఇదే విధంగా కొనసాగిస్తున్న మదనపల్లిని హెడ్ క్వార్టర్గా కొనసాగిస్తున్నా చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే జిల్లాల పునర్విభజన ఎక్కడా పెద్దగా కాంట్రవర్సీ క్రియేట్ చేయకపోయినప్పటికీ కొన్ని చోట్ల కొంత కాంట్రవర్సీని క్రియేట్ చేశాయి. ముఖ్యంగా రాయచోటిని కాంట్రవర్సీని క్రియేట్ చేస్తున్నాయి. దానికి ప్రధాన కారణం హెడ్ క్వార్టర్ మార్చడమే. హెడ్ క్వార్టర్ మార్చడం ద్వారా అభివృద్ధి అనేది వెనకబడిపోతుంది. రెండోది, మంత్రిగా ఉండి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జిల్లా కేంద్రాన్ని కాపాడుకోలేకపోయారనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. క్యాబినెట్లో నిర్ణయాలు తీసుకున్న వెంటనే మంత్రి కన్నీళ్లు పెట్టుకోవడం, తర్వాత బయటకు వచ్చి ఆయన మీడియాతో మాట్లాడుకొని వెళ్ళిపోవడం, ఇప్పుడు అక్కడ నియోజకవర్గాల్లోకి వెళితే కనుక ఖచ్చితంగా నిరసనలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి ఆ నిర్ణయం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఇక రాష్ట్రంలో కొత్తగా 28 జిల్లాలు ఉంటాయి, 5 రెవెన్యూ డివిజన్లు అయితే కొత్తగా యాడ్ అయితే కాబోతూ ఉన్నాయి. సర్తాజ్. అయితే రాజేష్, దీనికి సంబంధించి ప్రెసిడెంట్ మంత్రి రాంప్రసాద్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్న ప్రజలు, అన్నమయ్య జిల్లా ప్రజలు వాళ్ళు ఏమంటున్నారు క్యాబినెట్ మార్చే నిర్ణయానికి సంబంధించి? అంటే క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం పైన మా రాయచోటి ప్రజలు మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ అక్కడ నిరసనలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఉదయం నుంచి కూడా, అంటే నిన్న నుంచి కొనసాగుతున్నాయి. కానీ ఈరోజు క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటారనే సమాచారంతో ఉదయం నుంచి అక్కడ కొంత ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇప్పుడు నిర్ణయం వచ్చిన తర్వాత మంత్రి మండిపల్లి రాంప్రసాద్ కూడా ఏమి చేయలేని పరిస్థితికి వచ్చేశారు కాబట్టి అక్కడ వాళ్ళు రోడ్డెక్కే అవకాశం కూడా కనబడుతుంది, ఆందోళన కూడా చేసే అవకాశం కనబడుతుంది. ఇక మిగతా అన్నమయ్య జిల్లాలో మిగతా ప్రజలు ఎవరు పెద్దగా ఇది పెద్ద ఇష్యూగా టేకప్ చేసే అవకాశం లేదు. వాళ్ళకి జస్ట్ హెడ్ క్వార్టర్ మాత్రం మారింది, రాయచోటి నుంచి మదనపల్లికి మారింది కాబట్టి మిగతా నియోజకవర్గాలకు పెద్దగా ఇబ్బంది కలిగించే అంశం కాదు. కానీ రాయచోటికి మాత్రం చాలా ఇది ఇబ్బందికర అంశం కాబట్టి అక్కడే నిరసనలు వ్యక్తమయ్యే అవకాశం కనబడుతుంది. మరి నెక్స్ట్ మంత్రి ఎలాంటి స్టెప్ తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. అక్కడ ప్రజల సెంటిమెంటు, అదేవిధంగా భావోద్వేగానికి గురైన అంశం కాబట్టి ఇప్పటికే మంత్రి మండిపల్లి రాంప్రసాద్ చాలా పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చారు. రాయచోటి నుంచి ఎక్కడ హెడ్ క్వార్టర్ మారదు, అవసరమైతే తాను రాజీనామా చేస్తాను, నా ప్రాణం ఉన్నంత వరకు రాయచోటే హెడ్ క్వార్టర్గా కొనసాగుతుంటే ఇలాంటి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన తరుణంలో ఇప్పుడు నిర్ణయం చేదాటిపోయిన తరుణంలో ఆయన ఏం చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రాయచోటిలో ఎలాంటి ఆగ్రహ జ్వాలు వస్తాయో చూడాల్సిన అవసరం కూడా కనబడుతుంది. సర్తాజ్. థ్యాంక్ యూ రాజేష్. మొత్తానికి ఇటు ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అన్నమయ్య జిల్లా కేంద్రం క్యాబినెట్ ఇటు మారుస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. ఇక నుండి మదనపల్లి నుండి ఇప్పుడు రాయచోటికి మార్చింది. దీనికి సంబంధించి రాయచోటిలో సైతం ఇటు ప్రజలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళంతా కూడా ఇప్పటికే రోడ్డెక్కినట్టు అర్థమవుతోంది. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది వేచి చూడాలి.